షలోం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నియమించితిని. The word of the Lord came to me, saying, Before I formed you in the womb, I knew you. Before you were born, I set you apart. I appointed you as a prophet to the nations. తల్లి గర్భంలో రూపింపక మున్పే మనల్ని ఎరిగిన వారున్నారా? ఆశ్చర్యంగా లేదు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ సృష్టిని ఏమాత్రం డిస్క్రైబ్ చేయదు, కానీ అర్థం చేసుకోవటానికి ఇలా ఆలోచిద్దాం. ఒక భవనం నిర్మింపబడటానికి ముందు ఒక ఆర్కిటెక్ట్ దాన్ని డిజైన్ చేస్తాడు. ఆ డిజైన్ ప్రాసెస్లో ఆర్కిటెక్ట్ ఎంతో సమయాన్ని వెచ్చించి తను నిర్మించాలనుకున్న బిల్డింగ్ యొక్క ప్లాన్స్ అండ్ ప్రాసెస్ని గురించి ఆలోచిస్తాడు. ఏ చిన్న డీటెయిల్ని మిస్ అవ్వటానికి కూడా ఇష్టపడాడు. ఇంకా తన ప్లాన్ పేపర్ పైనే ఉంటుంది, అయినప్పటికీ డీటెయిల్డ్గా అది అతని అంతరంగంలో ఎప్పుడో రెడీ అయిపోతుంది. ఇలానే మన తల్లి గర్భంలో మనం రూపింపకముందే మన దినాలన్నీ లిఖించారు. పక్కా ప్లాన్ అండ్ పర్పస్తో మనం సృజింపబడ్డాం. ఆయన ప్లాన్లో ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా సమస్తం ఆయన సమయంలో నెరవేర్చబడుతుంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోయినా లేదా ఒంటరి వారుగా అనిపించినా ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. యు ఆర్ హిజ్ వర్క్మ్యాన్షిప్, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ టు అకాంప్లిష్ హిజ్ స్పెషల్ పర్పస్. హల్లెలూయా. మహిమాన్వితుడైన మా తండ్రి, మేమంతా మీకెంతో ప్రత్యేకమైన వారమని, ప్రతి ఒక్కరిని సృజించినప్పుడు ఎంతో గొప్ప ప్రణాళికలతో సృజించారని, మా దినాలన్నీ ఎరిగిన వారని మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. మీ అవ్యాజ ప్రేమను బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.